వారి గొంతుక తెరిచిన సమాధి అంటున్నాడు. అంటే గొంతుక తెరిస్తే సమాధి ఏంటిదండి? ఆగండి సిస్టర్, గొంతుక తెరిస్తే సమాధి ఏంటిది? గొంతుక తెరిస్తే సమాధి అంటే ఇప్పుడు చచ్చిపోయిన ఉంటున్నాడండి, సమాధి దగ్గరికి వెళ్ళి ఒక 4-5 నెలల తర్వాత తీస్తాం. తీసినప్పుడు ఎలా ఉంటుంది? నిలబడగలుగుతామరా? నిలబడలేం. భయంకరమైన స్మెల్, భయంకరమైన వాసన సమాధి తెరిస్తే. ఇప్పుడు దీన్ని దేనికి అప్లై చేస్తున్నాడు దేవుడు? వారి గొంతుక తెరిసిన సమాధి అంటున్నాడు. అంటే వాసన వస్తుంది. ఏంటి వాసన? కాదంట, అంత భయంకరమైందని అంటున్నాడు, వివరిస్తున్నాడు ఇక్కడ. ఎవరి గొంతు? మన గొంతులే. మానవ గొంతుల గురించి చెప్తున్నాడు. మానవ గొంతులో, మానవ ఈ నోరులో నాలుక గురించి వివరిస్తున్నాడు. వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసము చేయుదురు అంటండి. అంటే నాలుకతోని మోసం చేస్తారంటండి. అంతే కదండి. మాట్లాడే ప్రతి వ్యక్తి ఏమి తీయని మాటలు మాట్లాడతాడు తెలుసా? అద్భుతంగా మాట్లాడతాడు. ఎందుకు వదినమ్మ నువ్వు భయపడకు, నీకు ఇచ్చేస్తా కదా నెల రోజులు, నీకు ఇచ్చే 1,00,000 రూపాయలు ఇచ్చే 5 రూపాయలు వడ్డీ ఇస్తా నేను. బ్యాంకులో ఇస్తే నీకు 2 రూపాయలు వస్తాయి వదినమ్మ. నీకు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే అవసరమైతే అనగానే ఈ మా అమ్మ ఏదో 10 రూపాయలు ఇస్తుంది అని చెప్పేసి 1,00,000 రూపాయలు ఇచ్చేస్తుంది. ఎంత చక్కగా మోల్డ్ చేస్తారు తెలుసా నాలుకలతో, మాటలతో. అప్పుడు తెలిసినప్పుడు మనం ఆశ్చర్యపోతారు, ఎలా మోసం చేసిందిరా మనల్ని అది అని చెప్పేసి. ఇప్పుడు అదే చెప్తున్నాడు దాని గురించా. ఏమంటున్నాడు? తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉందంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, చూసారా? వారి పెదవుల కింద ఏముంటుందంట? సర్ప విషం అంటండి.